టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి పర్యావరణ సమస్యల్లో భాగంగా సమగ్ర ఘన వ్యర్థాల యాజమాన్యానికి సంబంధించిన అంశం మీద ఈరోజు చర్చిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఘన వ్యర్థాలను ఎట్లా నిర్వహించాలనేటువంటిది పెద్ద సమస్యగా ఉంది. సో ఈ నేపథ్యంలో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాయి. సో వాటిలో ఉండేటువంటి ముఖ్య అంశాల గురించి మనకి ఎగ్జామ్స్లో విభిన్న రకాలుగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం చూస్తే సో అభ్యర్థుల నుండి సమాచారాన్ని విస్తృతంగా ఆశిస్తున్నారు. నిజానికి 200 పదాల్లో ఒక 10 మార్క్స్ సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం రాయాలంటున్నారు. సో ఇది 10 మినిట్స్కి మాత్రమే అవకాశం ఉన్నటువంటి సందర్భం. సో 200 పదాలు అన్నప్పుడు దాదాపు 2 పేజీలు రాయాలి అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో క్వశ్చన్ కూడా సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్లో కనుక ప్రశ్న వస్తే అభ్యర్థులు మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్లో ఈ అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఓసారి అభ్యర్థి దగ్గర సమాచారం లేక 100 పదాల్లోనే కనుక సమాధానం రాశాడు అనుకోండి సపోజ్, సో ప్రపోర్షనేట్గా మార్కులు తగ్గేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అదేవిధంగా 200 పదాలకు సంబంధించినటువంటి సమాచారం 300 పదాలకు విస్తరించాడు అనుకోండి, అప్పుడు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే మనకు కూడా లాసే, అభ్యర్థి కూడా లాసే ఉంటుంది. వేరే క్వశ్చన్కి రాయాల్సిన సమాధానం ఇదే క్వశ్చన్కి రాస్తే మనకి ఇక్కడ మార్కులు పెరగకపోగా వేరే క్వశ్చన్లో మార్కులు తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. సో 200 పదాలను వేగంగా రాయడాలంటే మన దగ్గర విస్తృతమైన సమాచారం ఉండాలి, విస్తృతమైన అవగాహన ఉండాలి. ఆ పరంపరలోనే టీసాట్ ద్వారా మనం మెయిన్స్కి సంబంధించి అనేక విషయాన్ని లోతుగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దీంట్లో ఈ సమగ్ర ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతుందో, సమగ్ర ఘన వ్యర్థాల యాజమాన్య విధానం ఏదైతుందో దీని ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఉత్పత్తి స్థాయిలోనే వ్యర్థాలను తగ్గించాలి. నిజానికి ఇక్కడ మనకి 2 అంశాలు ఉన్నాయి. వ్యర్థాలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పినప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నాం, ఏ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేస్తున్నప్పుడు తెలియకుండానే బి అనేటువంటి బై ప్రోడక్ట్ లేదా వ్యర్థం విడుదలవుతున్నది. సో దీన్ని మళ్ళీ నిర్వహించడం కోసం మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను మనం ఎన్నుకుంటాం. అట్లా కాకుండా ఈ దశలోనే ఏను ఉత్పత్తి చేసే దశలో బి యొక్క ఇంటెన్సిటీని చాలా వరకు తగ్గించాలి, మినిమైజ్ చేయాలి. సో మ్యాక్సిమం అంటే మనం రా మెటీరియల్ ఏదైతే వాడుతున్నామో అది 99.99% వస్తువుగా మారేటువంటి ప్రయత్నమే చేయాలి. వేస్టేజ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చాలా వేస్టేజ్ కనబడుతుంటుంది. అంటే అది ఎందుకు కనబడుతుంది అంటే ప్రణాళిక సరిగా లేకపోవడం వల్ల, సో దానికి సంబంధించి శాస్త్రీయ విధానాన్ని అవలంబించకపోవడం వల్ల వేస్టేజ్ కనబడుతుంది. ఉత్పత్తి స్థాయిలోనే వ్యర్థాలను తగ్గించడం, అదేవిధంగా ఉత్పత్తి అనే వ్యర్థాల నుండి సమర్థవంతమైన విధానం ద్వారా తిరిగి వనరులు రాబట్టేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ 2 కనుక చేయగలిగితే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఉత్పత్తి స్థాయిలోనే వ్యర్థాలను తగ్గించాలి. ఒకవేళ అనివార్యంగా వ్యర్థాలు ఉత్పత్తి అయితే వాటిని సమర్థంగా ముడి పదార్థాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో దాన్ని ఎట్లా చేస్తారు, ఈ యాజమాన్యంలో ఏ విధానాలు అవలంబిస్తారంటే ఫస్ట్ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించేటువంటి ప్రయత్నానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ వ్యర్థాలు విడుదలైతే వాటిని రీసైకిల్ చేస్తాం, పునఃచక్రియం చేయడం, తర్వాత పునర్వినియోగం రీయూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే వ్యర్థాల నుండి మనకు ఎరువులు కానీ శక్తిని కానీ ఉత్పత్తి చేసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే వ్యర్థాలను భూమిలో పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది ఒక ప్రక్రియ. తర్వాత మూలం ఏదైతే సోర్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి పునర్వినియోగానికి ఎదుగు ప్రాధాన్యత ఇస్తాం. ముఖ్యంగా ఉత్పత్తుల తయారీలో ఉండేటువంటి వివిధ దశల్లో ఉత్పన్నమైనటువంటి వ్యర్థాలను ఫస్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తాం, లేదా తిరిగి వాటిని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే వ్యర్థాల నుండి రీసైకిల్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతుందో చాలా వరకు చాలా సందర్భాల్లో ఏది కూడా అంటే మనకి సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువు కూడా వ్యర్థం కాదు. ఇప్పుడు జనరల్గా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక టాలెంట్ని కలిగి ఉంటాడని ఎట్లయితే చెప్తామో ప్రతి వస్తువు కూడా, ప్రతి వ్యర్థం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది.
కాకపోతే తెలియకపోవడమే సమస్య. ముఖ్యంగా ఈ రీసైకిల్ చేయగలిగేటువంటి వ్యర్థాలు దాదాపు అన్ని వ్యర్థాలను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా రీసైకిల్ చేయాలి. అంటే ఎక్కడైతే రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుందో వాటిని 100% రీసైకిల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే వ్యర్థాల నుండి మనం ఎరువులను కూడా తయారు చేయడం. దీని ద్వారా ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్ట్ అంటాం. వర్మీ కంపోస్ట్లో వ్యర్థాలను మనం సంపదగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సూక్ష్మజీవులను లేదా వానపాములను ఉపయోగించి వ్యర్థాలలో ఉండేటువంటి సేంద్రియ పదార్థాల నుండి ఎరువులను తయారు చేస్తాం. అంటే ఫలితంగా రసాయన ఎరువులను వాడేటువంటి అవకాశం కనబడదు మనకు. రసాయన ఎరువులను అంటే ఈ రసాయన ఎరువుల తయారీకి మనం అనేక రకాల ముడి పదార్థాలను ఉపయోగించేస్తాం. ఈ ముడి పదార్థాలను కూడా ఇప్పుడు ఉపయోగించే అవకాశం కనపడదు. కాబట్టి సూక్ష్మజీవులు లేదా వానపాములను ఉపయోగించి వ్యర్థాలలో ఉండేటువంటి సేంద్రియ వ్యర్థాలు, ముఖ్యంగా సేంద్రియ వ్యర్థాల నుండి ఈ సేంద్రియ ఎరువులను కనుక తయారు చేయగలిగితే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ఆహారం అనేటువంటిది ప్రధానంగా చర్చలోకి వచ్చింది. అంటే రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు వాడకుండా చేసేటువంటి వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటాం. అంటే సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తాం. సో ఈ నేపథ్యంలో సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటిది ప్రధానంగా చర్చలోకి వస్తుంది. అట్లాగే వ్యర్థాల నుండి శక్తిని కూడా ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. సో వ్యర్థాలని ఒకటి జనరల్గా భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి పదార్థంలో శక్తి ఉంటుంది, యాక్చువల్లీ ఎనర్జీ ఉంటుంది. కాకపోతే అది ఏ స్థాయిలో ఏ విధంగా వెలుగులోకి వస్తుంది అనేది ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అదేవిధంగా వ్యర్థాలలో కూడా శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఒక రూపం నుంచి మరో రూపంకి మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. సో వ్యర్థాల నుండి మనకి ఈ అనేక రకాల ఉత్పత్తులను తయారు చేసేటువంటి అవకాశం ఎందుకు ఉంటుందంటే దానిలో శక్తి ఉంటుంది కాబట్టి. జీవ మిథనేషను అనేటువంటి పద్ధతిలో కానీ, లేదా వ్యర్థాలను భస్మీకరణ చెందించడం కానీ, లేదా ఇతర పద్ధతుల ద్వారా మనకు అనేక రకాల వ్యర్థాలను, అంటే అనేక రూపాల్లో అనేక రకాల వ్యర్థాలను అనేక రూపాల్లో ఉండే శక్తులుగా, శక్తి వనరులుగా మార్చేటువంటి అవకాశము ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే వ్యర్థాలను బయట పారవేయడం అనేటువంటి ఒకటి పదార్థం. ప్రధానంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఈ నిర్మాణాలకు సంబంధించిన దాంట్లలో కొన్ని చాలా స్థిరంగా ఉండిపోతాయి. వాటిని మనం ఏం చేయలేం. కాంక్రీటు, అట్లాగే సిమెంటు, ఇటుకలు కానీ, రాళ్ళు, ఇట్లాంటి వాటిని అవి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పల్ల ప్రాంతాలు కానీ, లోతైన ప్రాంతాలు వాటిని పూడ్చడానికి ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి. కొన్ని లెవలింగ్ చేసేటప్పుడు మనకి మంచి మంచి ప్రాంతాల్లో కూడా లోయ ప్రాంతాలు ఉంటాయి. అంటే అట్లాంటి వాటిలలో ఈ వ్యర్థాలన్నింటిని పోయడం ద్వారా అక్కడ లెవలింగ్ జరిగేటువంటి అవకాశం. సో అక్కడ మనం మొరం పోసిన, రాళ్ళు మట్టి పోసిన సేమ్ ఉన్నప్పుడు ఈ వ్యర్థాలను అక్కడ పోయడం ద్వారా మనకి ఎక్కువ ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ హానికరమైన వ్యర్థాలను కూడా చాలా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కొన్ని విషరూపంలో ఉండేటువంటి వాటిని విషరహితంగా చేయడం, అట్లాగే కొన్ని వాటిని ఉష్ణోగ్రత ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వాటి హానికరమైన ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. సో ముఖ్యంగా ఈ పెట్రోల్, లేదా ఇతర రసాయన పరిశ్రమలు కానీ, ఔషధ పరిశ్రమలు ఏవైతే వాటి నుంచి వెలువడేటువంటి వాటిని చాలా జాగ్రత్తగా సైంటిఫిక్గా వాటిని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ మెథడ్ అని ఎట్లా చెప్తున్నామంటే, సో ఓవరాల్గా మనకి ఘన వ్యర్థాలను తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, గృహ సంబంధమైనటువంటి హానికరమైనటువంటి పదార్థాలు ఏవైతే ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వస్తువులను శుభ్రపరిచేటువంటి రసాయనాలు, మనం చాలా సందర్భాల్లో అనేక రకాల రసాయనాలు ఉపయోగించి ఇల్లును శుభ్రం చేస్తాం. అదేవిధంగా ఈ మరకలను తొలగించేటువంటి వార్నిష్లు కావచ్చు, తర్వాత నూనె, బ్యాటరీలు, అదేవిధంగా క్రిమి సంహారకాలు, తర్వాత కలర్స్, రంగులు, డై కానీ, సో ఇవన్నీ కూడా హానికరంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ హానికరమైనటువంటి పదార్థాలు
పర్యావరణానికి చాలా ప్రమాదకరం, అట్లాగే ప్రజల ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి వాటిని సురక్షితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే ముఖ్యంగా ఈ భూమిలో వాటిని పాతి పెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తారు. అంటే ఒక 2 వరుసల్లో వాటిని ఒక అపారగమ్య పొరలు అంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి వాటిని అపారగమ్యంగా మార్చేసి ఒక సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేసి ల్యాండ్ ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే బాక్సులుగా చేసి మధ్యలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాల ద్వారా మనం స్టేజ్ బై స్టేజీ ఆ భూమిలో వాటిని పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నము చేస్తారు. సో అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే పరికరాలను ఉపయోగించి కూడా మనకు ఈ భూమిలో వాటిని పాతిపెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లాగే మనకి మున్సిపల్ వ్యర్థాలకు సంబంధించి చెప్పేటప్పుడు మురుగు యొక్క తీవ్రత ఉంటుంది, మురుగు వాటిని తగ్గించడం కోసం. అదేవిధంగా మరి ఇంకో కొన్ని పద్ధతులు అంటే భూగర్భ జలాలు కలుషితం కాకుండా వాటిని జాగ్రత్తగా సురక్షిత పద్ధతిలో ఘన వ్యర్థాలను పూడ్చివేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మనం భూమిలో పూడ్చివేస్తున్నాం అన్నప్పుడు మరొక సమస్య ఏంటంటే భూమి లోపల భూగర్భ జలాలు ఉంటాయి. ఈ పూడ్చివేసేటప్పుడు ఈ వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ మనకు భూగర్భ జలాలను కలుషితం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఈ ఔషధ వ్యర్థాల యాజమాన్యానికి సంబంధించి ముఖ్యంగా ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఆసుపత్రులలో ముఖ్యంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతున్నాయో రోగ నిర్ధారణ కేంద్రాల్లో మానవులకు లేదా జంతువులకు చికిత్స చేసేటప్పుడు అనేక రకాల వ్యర్థాలు విడుదలవుతాయి. సో ఈ వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి, దీర్ఘకాలం పాటు పర్యావరణంలో ఉండిపోతాయి. సో మానవునికి అనేక విధాలుగా వ్యాధులు కలిగించేటువంటి ప్రమాదం ఉంది. అంటే వ్యాధుల నివారణ కోసము ఉపయోగించినటువంటి వివిధ రకాల మెడిసిన్స్ కానీ లేదా చికిత్సకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతున్నాయి వాతావరణంలోకి వెళ్లాడితే అవి వివిధ మార్గాల ద్వారా దోమలు, ఈగలు, గాలి ద్వారా అవి సూక్ష్మజీవులు ఏవైతున్నాయో అవి ఇతరులకు చేరి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. సో అనేక రకాల వ్యాధులకు కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సో ఈ వ్యర్థాల ద్వారా మనకు అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా టీబీ, ట్యూబర్క్యులోసిస్ అంటాం. అదేవిధంగా హెపటైటిస్, డయేరియా, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఏవైతున్నాయో అవి ఎక్కువగా విస్తరించడానికి కూడా ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆసుపత్రి వ్యర్థాలు చాలా ప్రమాదకరమైనవి. దీర్ఘకాలం పాటు వాతావరణంలో ఉండిపోతాయి. కాబట్టి వాటి యొక్క ఉనికి ఎంత ఎక్కువ కాలం ఉంటే నష్ట తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రైవేట్ ఆసుపత్రులు ఏదైనా కానీ తప్పనిసరిగా వ్యర్థాల విషయంలో చాలా సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ టెక్నాలజీ ఏదైతుందో ముఖ్యంగా మనకి ఆధునిక పద్ధతులలో ఎస్పెషల్లీ టెక్నాలజీ ఆధారంగా తక్కువ ఖర్చుతో లభించేటువంటి టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి వాటి యొక్క ఇంటెన్సిటీని అంటే వాటి యొక్క విషపూరితమైనటువంటి స్వభావం ఏదైతుందో దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఆసుపత్రి వ్యర్థాల స్మెల్ కావచ్చు, దాని కెమికల్ నేచర్ కావచ్చు, వాటిని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఈ లక్షణాల ఆధారంగా కూడా సో వాటి క్యారెక్టర్స్ ఆధారంగా కూడా వాటిని వర్గీకరించి వేరువేరు పద్ధతులను అవలంబిస్తారు. కొన్నిటికి భస్మీకరణం అంటాం. సో మండించేటువంటి సందర్భం ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి పరికరంలో వేసి వాటిని బర్న్ చేసేస్తారు. సో ఆటోమేటిక్గా స్మాష్ అవుతుంది, స్మోక్ బూడిద అది కూడా క్రమంగా దాంట్లోనే ఉండిపోదు. అంటే ఆటో క్లేవింగ్ కావచ్చు, దాన్ని ముక్కలుగా చేయడం కావచ్చు. సో కొన్ని సందర్భాల్లో పారవేయడం, అంటే అది కూడా చాలా జాగ్రత్తగా పారవేయడం అంటే సురక్షితమైన ప్రాంతాల్లో దాన్ని నిక్షిప్తం చేసేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. అట్లాగే ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు సంబంధించి చెప్పేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, గత 2 దశాబ్దాలుగా ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వినియోగం ఏదైతే ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు భారతదేశాన్ని కేసు స్టడీ తీసుకుంటే 130-140 కోట్ల మంది ఉంటే దాదాపు 150-170 కోట్ల సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ ఉన్నటువంటి సందర్భం ఉంది. అంటే ప్రతి వ్యక్తికి ఒక ఫోన్ కామన్. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా అవి నెంబర్ పెరుగుతూనే పోతున్న సందర్భం ఉంది కొన్ని కోట్లు. అంటే సో ఇవన్నీ కూడా ఎటు వెళ్ళిపోతున్నాయి అని చూస్తే వ్యర్థాలుగా
మార్పు దాంట్లో అనేక రకాల విషపూరితమైనటువంటి రసాయనాలు ఇప్పుడు లెడ్, సో నైట్రేట్ ఇట్లాంటివి లోపల ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో కొంతకాలం తర్వాత అవి వాతావరణంలోకి విషపూరితమైన వాయువులను విడుదల చేసేటువంటి ప్రమాదం ఉంది. సో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాటిని వినియోగించినప్పుడు దానికి ఉండేటువంటి సామర్థ్యం, తర్వాత అది నిరుపయోగంగా మారిన తర్వాత దాని నుండి వెలువడేటువంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఏవైతున్నాయో అవి పర్యావరణానికి మరింత ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో కాబట్టి ఎలక్ట్రానిక్ వ్యర్థాల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి ఇతర ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి అంటే వస్తువులు దిగుమతి జరుగుతున్నది. సో వీటిని వినియోగించుకునేటువంటి సందర్భాల్లో లేదా వినియోగించుకున్న తర్వాత వాటిని వ్యర్థాలను నిర్వహించేటువంటి విధానంలో పునఃచక్రియం, రీసైకిల్ కానీ రీయూజబుల్ మాత్రము ఇంకా సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదనేది స్పష్టంగా కనబడుతున్నది. అంటే జనరల్గా వస్తువులను ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో ప్రపంచం అనేక దేశాలు ఈ దేశంలోకి ఫోన్లను దిగుమతి చేస్తున్నాయి. కానీ ఇక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వాటిని ఏవి కూడా ముందుకొచ్చి గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నం చేయటం లేదు. అంటే ఎంతసేపు వారి ఉత్పత్తులను మార్కెట్లోకి పంపడం తప్ప మార్కెట్లో నిరుపయోగంగా మారినటువంటి ఉత్పత్తులను కానీ అదేవిధంగా ఇతర వ్యర్థాలను కానీ తిరిగి రీసైకిల్లోకి తీసుకురావడానికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇది వ్యాపార కోణంలో జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టి వాళ్ళకి ఎంతసేపు వ్యాపారము, సో ముడి సరుకుకు ఎక్కువ డబ్బు పెట్టినా దానికి ధర ఎక్కువగా పెడతాం కాబట్టి నష్టపోయేటువంటి అవకాశం ఉండదు. కానీ పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం వాళ్ళు ముడి సరుకును కూడా వ్యర్థాలను పెంచుకోగలిగితే, వ్యర్థాల నుండి ముడి సరుకులు తయారు చేసేటువంటి ప్రయత్నం చేస్తే సో ఒక రకంగా సహజ వనరులను వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు. పరోక్షంగా వారికి ముడి పదార్థాలు కూడా తక్కువ ధరకు లభిస్తాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళ వస్తూత్పత్తుల ధరలు కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎక్కువ మార్కెట్ను వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆ దిశగా ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో జరగటం లేదనేటువంటి భావన కూడా ఉంది. సో ముఖ్యంగా మనకి కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇట్లాంటి వాటిలలో అనేక రకాల భారలోహాలు, సీసం కావచ్చు, లేదా బేరియం, క్యాడ్మియం లాంటి భారలోహాలు, హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. కాబట్టి ఈ మెటల్స్ మనకి దీర్ఘకాలం పాటు పర్యావరణంలో కనుక ఉంటే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇవి ఒకవేళ కనుక నీటిలోకి చేరితే అవి మరింత ప్రమాదకరంగా, మరింత హానికరంగా మారే అవకాశం ఉంటుంది. సో మనకి ఎస్పెషల్లీ ఈ దహనం జరిగే అవకాశం, మండే అవకాశం లేనటువంటి వాటిని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాటిని మనం వేరు అవసరాల కోసం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బట్ ఆ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ప్లాస్టిక్ను కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ప్లాస్టిక్ మన కంటికి పెద్దగా ఇబ్బందికరంగా కనపడకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో అవి విడుదల చేసేటువంటి విషపూరితమైనటువంటి రసాయనాలు, అందులో ఉండే అణువులు మానవుల్లో ముఖ్యంగా ఎండోక్రైనల్ సిస్టమ్, అంతఃస్రావ్య వ్యవస్థ అంటాం, అనేక రకాల అంతఃస్రావ్య గ్రంథులు ఏవైతున్నాయో అవి ఎఫెక్ట్ అవుతాయి. మనకి అంటే విడుదల కావాల్సినటువంటి అంతఃస్రావ్య వ్యవస్థ ఏదో అది ఆ ద్రవాలు విడుదల కాకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కావచ్చు, లేదా వ్యర్థాల విభజన సపరేట్ చేయడం కావచ్చు, దాంతోపాటు వ్యర్థాల ప్రాసెసింగ్ అంటాం, వాటిని ప్రాసెస్ చేయడం, రీసైకిల్ చేయడం, కొన్ని సందర్భాల్లో వాటిని విచ్ఛిన్నం చేయడం, బ్రేక్ చేయడం, అట్లాగే వ్యర్థాల నుండి విడిభాగాలను పునఃసేకరణ చేయడం, రీసైకిల్ చేయడం కావచ్చు, తిరిగి గ్యాదర్ చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా మిగిలిన అవశేషాలను తీసిపడే వేరే దగ్గర ఉపయోగించడం కావచ్చు. సో దీంట్లో ఏం చేస్తారు, ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మాత్రం ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుండి మొదట బ్యాటరీస్ ఏవైతున్నాయో వాటిని లేకుండా చేసే ప్రయత్నం, సపరేట్ చేస్తారు. అట్లాగే ఉపకరణాలను విచ్ఛిన్నం చేస్తాం, వాటిని బ్రేక్ చేసి దాంట్లో మనకి ఇనుము, స్టీల్ను అయస్కాంతం ద్వారా వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అల్యూమినియం, రాగి, ఇత్తడిని అలోహ పదార్థాలను ఉపయోగించి వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించి చెప్పేటప్పుడు అయస్కాంతాన్ని ఉపయోగిస్తాం. అట్లాగే అల్యూమినియం,
కాపర్ లాంటి వాటిని, ఈవెన్ బ్రాస్ ఇత్తడి వాటిని అలోహ పదార్థాల ఆధారంగా వాటి సహాయం చేత వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. జనరల్గా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అనగానే మనకి బయటికి కనిపించేటప్పుడు అది పనిచేస్తున్నంతసేపు లోపల ఉండే వాటి గురించి ఎక్కువ ఆలోచించాం. బట్ ఎప్పుడైతే అవి వ్యర్థాలుగా మారిపోతాయో, అవి నిరుపయోగంగా మారిపోతాయో అది ప్రమాదకరం. మన ఇంట్లో ఒక 2 కంప్యూటర్లు ఉన్నాయి, పని చేయడం లేదు, ఆ మూలకు ఉన్నాయి అనుకుంటాం. బట్ ఆ కంప్యూటర్ లోపల లేదా ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ లోపల ఉన్నటువంటి ఈవెన్ ఇప్పుడు మనకి ఇన్వర్టర్ కావచ్చు, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలక్ట్రికల్తో నడిచేటువంటి వస్తువు ఉన్నదంటే, పరికరం ఉంది అంటే దాని నడవడానికి గతంలో మనకి అనేక రకాల లోపల ఉపకరణాలు పెట్టి ఉన్నటువంటి సందర్భం ఏదైతుందో అవి అలాగే ప్యాక్ చేయబడవు. సో బ్యాటరీలో ఉండి అనేక రకాల విషవాయువులు విడుదలవుతాయి. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ కనుక మనకు ఉపయోగపడకపోతే వెంటనే వాటిని డిస్పోజ్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు ముఖ్యంగా సెల్ ఫోన్ లాంటి వాటిని ఏం చేస్తున్నారు, చాలా సందర్భాల్లో మనము బయట పడేయలేకపోతున్నారు, ఎవరికి ఇవ్వలేకపోతున్నారు. బట్ దాని ద్వారా ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఏవైతున్నాయో అవి క్రమంగా విడుదలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైనా కానీ సో అవి తప్పనిసరిగా డిస్పోజ్ చేయాల్సిన అవసరము ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే లోహాలను ఈ పునఃవినియోగానికి రీయూజ్కి తీసుకురావడం, తర్వాత ముఖ్యంగా ఈ లోహాలు మెటల్స్ అన్నీ కూడా మళ్ళీ తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అంటే ముడి పదార్థాలకు కూడా ఉపయోగపడతాయి, రా మెటీరియల్కి ఉపయోగపడతాయి. తర్వాత ఈ వేరు చేసినటువంటి లోహాలు సపరేట్ చేసిన వాటిని ఏవైతున్నాయో వాటిని తిరిగి వినియోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఈ రేడియోధార్మిక వ్యర్థాలు కూడా ఉంటాయి, చాలా ప్రమాదకర స్థాయిలో విడుదలవుతున్నటువంటి సందర్భం ఉంది. ఒకప్పుడు ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కూడా అధిక ప్రాధాన్యత, ప్రపంచంలో ఎక్కడైతే అణు విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి జరుగుతున్నదో అక్కడ ఈ రేడియోధార్మిక వ్యర్థాల అంటే విడుదల అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా అణుబాంబుల తయారీ సందర్భంలో కావచ్చు, అణు విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, అణు రియాక్టర్లు లేదా అణు ఔషధాలు, అణ్వాయుధ కర్మాగారాల నుండి ఈ రేడియోధార్మిక వ్యర్థాలు విడుదలవుతున్న సందర్భం ఉంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కోసం మనం ఈ అణు రియాక్టర్లను ఉపయోగిస్తారు. సో కాబట్టి ఆ సందర్భం నుంచి మనకి ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఈ రేడియోధార్మికత నుండి రేడియోధార్మిక కిరణాలు విడుదలవుతుంటాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి కిరణాలు అవి. సో మానవ ఆరోగ్యంతో పాటు అనేక రకాల జీవజాతుల ఆరోగ్యాన్ని కూడా అవి ప్రభావితం చేస్తాయి. సో రేడియోధార్మికత వ్యర్థాలు విడుదలైనటువంటి మూలస్థానాన్ని బట్టి ఆ రేడియోధార్మిక ప్రభావం అనేది కొన్ని గంటల నుండి వేల సంవత్సరాల వరకు ఉంటుంది. చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకు, ఇప్పుడు భోపాల్ గ్యాస్ దుర్ఘటన అని మనం చదువుతూ ఉంటాం. సో అదేవిధంగా హిరోషిమా నాగసాకిపై అమెరికా బాంబులు వేసిన సందర్భాన్ని కూడా మనం చరిత్రలో చదువుతూ ఉంటాం. వేసినటువంటి సమయం నుండి అక్కడి నుండి కొన్ని గంటల పాటు ఉన్నటువంటి స్థితి కొన్ని వేల సంవత్సరాల పాటు వాటి ప్రభావం ఉంటుందంటే దాన్ని అంచనా వేయచ్చు మనం. కాబట్టి ఈ రేడియోధార్మిక వ్యర్థాలు దాదాపు విడుదల కాకుండానే మనం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి వాతావరణంలోకి అవి విడుదలైనాయంటే ఇక వాటి యొక్క తీవ్రతను ఆపేటువంటి అవకాశం కనపడదు అనేది దీనిలో మనం ప్రధానంగా గమనించాలి. ముఖ్యంగా ఎట్లా చేస్తారు ఈ రేడియోధార్మిక వ్యర్థాలను మనం ఉత్పత్తి చేసిన, అంటే అవి ఉత్పత్తి అయిన తర్వాత వాతావరణంలోకి విడుదలైన తర్వాత మనం అనివార్యంగా తప్పనిసరిగా వాటిని కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ వ్యూహం అవలంబిస్తారంటే, ముఖ్యంగా ఈ శుద్ధి చేస్తాం. ఫస్ట్ రేడియోధార్మిక వ్యర్థాలను ఫస్ట్ శుద్ధి చేసి ఈ డబ్బాలలో సీల్ చేస్తాం. వాటిని భూమి లోపల దాదాపు 500 మీటర్ల లోతులో పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అంటే దాని అర్థమైందంటే చాలా పొటెన్షియల్గా అంటే చాలా సమర్థవంతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే వీటిని హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రేడియోధార్మిక వ్యర్థాల నుండి చాలా ప్రమాదకరమైన కిరణాలు విడుదలవుతాయి. అవి వాటి ప్రభావం చాలా సీరియస్గా ఉంటుంది. క్యాన్సర్తో సహా అనేక రకాల వ్యాధులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో భూమి లోపల దాదాపు 500 మీటర్ల లోతు వరకు వీటిని పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, ఘన వ్యర్థాలకు సంబంధించినటువంటి నిర్వహణలో మనకి ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపు అయితే,
ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రెండో వైపు చూడాలి. అంటే మనం ఓవరాల్గా ఏం చేస్తున్నాము అంటే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎవరిది బాధ్యత అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకసారి క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ టైం గతంలో ఒకసారి సివిల్ సర్వీస్లో కూడా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతుందో సాలిడ్ వేస్ట్ ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మెయింటైన్ అంటే మనకు మేనేజ్మెంట్ విధానం ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ అని ఏదైతే చెప్తున్నామో, సో దీంట్లో అంతిమంగా ఎవరు బాధ్యులు అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు. సో ప్రభుత్వము ఈ మొదటిగా ముఖ్యంగా ఒక పరిశ్రమకి అనుమతి ఇచ్చేటువంటి దశలో కొన్ని జాగ్రత్తలు చెప్పగలుగుతుంది, అట్లాగే కొన్ని కండిషన్స్ని పెట్టగలుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యము వీళ్ళు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మాత్రమే చట్టాలను రూపొందించి కఠినమైనటువంటి నిబంధనలను అమలు చేసి ఘన వ్యర్థాలను పూర్తిగా నియంత్రించగలుగుతుందని కూడా తప్పు. కాకపోతే ఇక్కడ జరగాల్సినటువంటి ప్రయత్నాలు ఏంటన్నప్పుడు ప్రభుత్వము పాత్ర ఎంత ఉందో తర్వాత ప్రైవేటు యాజమాన్యం పాత్ర కూడా అంతే ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రైవేటు సంస్థలు ముఖ్యంగా వాటి ఉత్పత్తుల దశ నుండి అవి డెస్టినేషన్ ముఖ్యంగా వినియోగదారులకు చేరుకునేటువంటి దశ నుండి తర్వాత బైబ్యాక్ సిస్టంలో ఇప్పుడు చాలా సందర్భాల్లో బైబ్యాక్ అనేటువంటి భావన ఇది ప్రైవేటు యాజమాన్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఫారిన్ కంట్రీస్లో ఒక వస్తువును కనుక మనం పర్చేజ్ చేస్తే మనం వినియోగించుకున్న రోజులు వినియోగించుకుంటాం, తర్వాత మనకు అవసరం లేదు అనుకుంటే మళ్ళీ అదే కంపెనీ వాటికి అప్పటి వరకు దాని వినియోగం ఎంత జరిగిందో ప్రపోర్షనేట్గా దానికి కావలసినటువంటి అసెస్మెంట్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువును మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి ఒక మెకానిజం కనబడుతుంది బైబ్యాక్ సిస్టమ్. సో దాని ద్వారా ఏం లాభం అంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక టీవీని కొన్నాడు, కొద్ది రోజులు చూసిన తర్వాత దానికంటే ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నటువంటివి కావాలి అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ దాన్ని అలాగే ఉంచి ఇంకోటి కొనడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, వ్యర్థంగా మారిపోతుంది. బట్ కంపెనీ అది సేల్ చేసేటప్పుడే అది అమ్మేటప్పుడే ఇది మళ్ళీ కనుక మీకు ఉపయోగపడకపోతే లేదా ఇప్పుడు మీరు దీన్ని స్థానంలో మరీ వేరే ఒకటి తీసుకోవాలనుకుంటే ఇది తప్పనిసరిగా మేమే తీసుకుంటాము అనేటువంటి ఒక కమిట్మెంట్ కనుక ఉంటే ఈ వ్యర్థాల విడుదల అనేది అది చాలా తక్కువగా అంటే ఘన వ్యర్థాలు ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఒక పార్ట్. దాంతోపాటుగా వ్యర్థాలు విడుదల కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మళ్ళీ ప్రైవేట్ యాజమాన్యం పైనే ఉంటుంది. ఎట్లా ముఖ్యంగా వాళ్ళు శాస్త్రీయమైనటువంటి హై టెక్నాలజీని కనుక ఉపయోగించగలిగితే వాళ్ళు వాడినటువంటి ముడి పదార్థాల్లో జీరో వేస్టేజ్ కనబడుతుంది. 0% వేస్టేజ్ అంటాం. అంటే అసలు వేస్ట్ అనేది నిజంగా అది వాళ్ళకు కూడా ప్రయోజనమే. అంటే మనం ఒక వస్తువును రా మెటీరియల్ ముడి పదార్థం నుంచి ఒక వస్తువును తయారు చేసేటువంటి ప్రక్రియలో వేస్టేజ్ని మినిమైజ్ చేసుకోగలుగుతున్నామంటే ముడి పదార్థం మ్యాక్సిమం వస్తువుగా మారుతుంది అంటే అది వ్యాపారంలో అనుకూలమైనటువంటి అంశంగా భావిస్తారు. బట్ ప్రైవేటు యాజమాన్యం ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు ఏవైతున్నాయో అవి ఈ దశలో ప్రమాదకరంగా విడుదలవుతున్నాయి. కొన్ని అనివార్యంగానే ఎట్లాగో వస్తువు ఉత్పత్తి చేసిన తర్వాత వ్యర్థాలు విడుదలవుతాయి, దాన్ని మనము కానీ ముడి పదార్థం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం అనేది వేస్టేజ్ ఎక్కువగా ఉండటం అనేది ఆ సంస్థ దానిపైన ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనేది దీనిలో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రభుత్వము పాత్ర ఎంతైతే ఉందో దానికి రెట్టింపుగా ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు ఏవైతున్నాయో వాటి పాత్ర చాలా ఎక్కువగా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. అంతేనా కేవలం ప్రభుత్వము ప్రైవేటు యాజమాన్యం పాత్రేనా? దాంతోపాటుగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ అంటున్నాం మనం, ఎవరైతే వస్తువులను వినియోగదారులు, సో వినియోగదారుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కూడా ఖచ్చితంగా సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉండాలి. సో వారికి అవసరమైనటువంటి వస్తువులను ఏ స్థాయిలోనైతే ఇష్టపడతారో, ఏ స్థాయిలోనైతే వినియోగించుకుంటారో అవి నిరుపయోగంగా మారినప్పుడు అదే స్థాయిలో వాటిని డిస్పోజ్ చేసేటువంటి ఆలోచన, డిస్పోజ్ చేసేటువంటి అవగాహన, వాటిని తప్పనిసరిగా
రీసైకిల్ చేసే విధంగా వాటిని మార్చేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. సో సాధ్యమైనంత వరకు ఒక వస్తువును మనకి వేస్టేజ్గా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వము అట్లాగే ప్రైవేటు సంస్థలు ఇవి రెండు ఒకవైపు మాత్రమే కనబడతాయి. ప్రధానమైనటువంటి అల్టిమేట్గా వస్తువు ఎక్కడికైతే చేరుతుందో వినియోగదారులు చాలా కీలకమైనటువంటి దశ. సో ఈ వినియోగదారులను మనము చైతన్యపరచకపోతే, అంటే ప్రజల్ని చైతన్యపరచకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రజలు అట్లాగే ప్రైవేటు సంస్థలు దాంతోపాటు ప్రభుత్వము ఈ మూడు కనుక, అంటే ఈ మూడు యంత్రాంగాలు లేదా మూడు వ్యవస్థలు ఏవైతున్నాయో ఇవి కనుక సమర్థవంతంగా పనిచేయగలిగితేనే మనకి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్ పాలసీ ఏదైతుందో అది విజయవంతమవుతుంది అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఒక్కోసారి క్వశ్చన్ అడిగేటప్పుడు సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ విధానాన్ని అమలు చేయడంలో తలెత్తుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అని కూడా ప్రశ్న అడగవచ్చు. లేదా సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ విధానం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది ఒక పార్ట్ కావచ్చు. లేదంటే సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ విధానము ఒకవేళ అమలు జరిగితే లేదా అమలులో ప్రభుత్వాల పాత్ర ఏ విధంగా ఉండొచ్చు, లేదా ప్రైవేట్ సంస్థల పాత్ర ఏ విధంగా ఉండొచ్చు, లేదా ప్రజల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని కూడా ఒపీనియన్ బేస్డ్గా, అలా కాకుండా ఒక వ్యక్తిగా ఘన వ్యర్థాల నిర్వహణలో ఒక వ్యక్తిగా నీ యొక్క పాత్రను చర్చించండి అని కూడా అడగవచ్చు. కానీ ఘన వ్యర్థాల నిర్వహణలో కేవలం ఇక్కడ ప్రజలు వినియోగదారునిగా మనమే ఎగ్జాంపుల్గా మారితే, ఒక కేస్ స్టడీగా మారితే ఘన వ్యర్థాల నిర్వహణలో నువ్వు ఇచ్చేటువంటి సూచనలు ఏమిటి అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి చెప్పేటప్పుడు మనము ఒక భాగస్వామిగా ఉన్నామని భావించి కనుక మీరు ఆన్సర్ రాయగలిగితే మరిన్ని ఎక్కువ మార్కులు పడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.